లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇందాక మీరు చూసింది ఒక ఫస్ట్ హాఫ్ మాత్రమే, అంటే ఇంటర్వెల్ పోర్షన్. ఇంటర్వెల్ ఎపిసోడే ఇంత బీభత్సంగా ఉంటే ఇంకా సెకండ్ హాఫ్ ఎంత బీభత్సంగా ఉండిద్ది అనేది ఇంకాసేపట్లో మీకు అర్థమైపోతుంది. ఈ రియాలిటీ షోకి రియల్ హీరోస్, మై హీరోస్ ఫర్ దిస్ షో, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది కొండవీటి రాజాస్. ఈ సెట్ వెనకాల మీరు చూస్తున్న బిల్డింగ్లు, ఆ 10 మంది అందమైన అమ్మాయిలు, నేను, అందరం ఈరోజు ఈ రియాలిటీ షోలో ఇక్కడ ఉండటానికి కారణం ఆ కొండవీటి రాజాలే. ఆడియన్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, అతన్ని నార్మల్గా ఓరక కింగ్ అని చెప్పడం కాదు. అతని విలేజ్కి అతను నిజంగానే ఒక రాజు. అతనికి వాళ్ళ విలేజ్ అంటే, వాళ్ళ ప్రాంతం అంటే ఎంతో ప్రేమ. అటువంటి ఒక ప్రాంతాన్ని వదిలి 60 రోజులు మనతో పాటు ఉండబోతున్నారు. సో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మన ఫస్ట్ కంటెస్టెంట్ అబ్బాయి రెడ్డిని వెల్కమ్ చేద్దాం. దానికంటే ముందు ఫ్యాన్ని వెనక్కి తిప్పి అసలు ఎవరు ఈ అబ్బాయి రెడ్డి ఎవరు అనేది ఒక్కసారి అందరూ స్క్రీన్ పైన చూడండి. కరుకైన చూపులు, మొరటైన ప్రవర్తనతో దురుసుగా దుడుకుగా కనిపించే ఈ కొండ జాతి కుర్రాడి పేరు అబ్బాయి రెడ్డి. మేము తినేది మామూలు కొండపొడి వ్యవసాయం చేసుకొని సామాన్యం గట్ట ఇవి తింటామండి. కూలికి వెళ్ళి కొద్ది గొప్ప సంపాదించుకొని నెల సరిపెట్టుకుంటామండి. విల్లంబులతో వేటాడుతాడు, చెట్లు కొట్టి వడ్రంగి పనులు చేస్తాడు. నేను మళ్ళీ అడవుల నుంచి కట్టెలు తీసుకువచ్చి చిన్న పని, కార్పెంటర్ పని చేసుకుంటాను. కిటికీలు ఇవన్నీ ఇలా సొంతం చేసుకుంటాను. మళ్ళీ తాపి పని ఒకటి చేస్తాను. ఆయుధాలు తయారు చేస్తాడు. అలసినప్పుడు జల ప్రవాహాల్లో దూకి తనివి తీరా ఈత కొడతాడు. అడవే లోకమైన ఈ అడవి మాలోకానికి ఈ మధ్యే పెళ్ళయ్యింది. జీవితంలో ఎప్పటికైనా తను సిటీ చూడగలనా అని కలలు కనేవాడు. ఇప్పుడు ఈ అబ్బాయి రెడ్డి కల నిజమయ్యింది. సిటీలో అమ్మాయిలు ఎలా ఉంటారో కానీ నాకు తెలియదు, కానీ ప్రోగ్రామ్ చేసే అమ్మాయి సౌందర్య ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను. తనను ఆప్యాయంగా చూసుకునే భార్యను, అమ్మను, అడివమ్మను, కాలుష్యమే లేని పచ్చని ప్రకృతిని వదిలిపెట్టి కాంక్రీట్ జంగిల్లోకి అడుగు పెడుతున్నాడు. ఈ మొరటబ్బాయి తిరిగి వెళ్లేటప్పుడు ఎలా వెళ్తాడు? అది చేదు జ్ఞాపకంగా మిగులుతుందా, లేక అందమైన అనుభవమవుతుందా? చూద్దాం మరి.
ఈరోజు ఈ షోలో మీరు వచ్చారు, మాకు చాలా సంతోషం. ఒక్కసారి అందరి కోసం ఇందాక అరిశారు కదా, అలాగే. అలా ఒక్కసారి అరుస్తారా? అరుస్తాను. చేయండి. ఈరోజు ఇంత పెద్ద స్టేజ్, టీవీలో అలా 10 మంది అమ్మాయిలు, ఎంతో మంది జనం, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుందా? ఎందుకు? ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి ప్రోగ్రాలు కానీ ఇలా స్టేజ్ పైకి కానీ వెళ్ళలేదు కాబట్టి, అందుకని ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది సార్. మీ ప్రాంతంలో మీ గ్రామస్తులందరికీ మీరంటే ప్రాణం. 60 రోజులు అందరినీ వదిలి మాతో పాటు ఉండబోతున్నారు కదా, బాధగా లేదా? లేదండి. అసలు బాధగా లేదు. లేదండి. ఈ షోలో మీరే ఫస్ట్ కాంట్రిబ్యూట్ రాజా. అలాగండి. గెలుస్తారా? గెలుస్తారన్న కాన్ఫిడెన్స్ ఉందా? అంటే గెలుస్తారన్న నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్. ఉంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇవన్నీ తీసుకొచ్చారు కదా, మాకేమన్నా చూపిస్తారా ఇప్పుడు? చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తాను. ఓకే, అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన అబ్బాయిరెడ్డి మన కోసం తన టాలెంట్ ని చూపిపోతున్నారు. మేము ఒక బొమ్మ పెడతాం, అలాగండి. దాన్ని మీరు కరెక్ట్ గా గురి చేసి కొట్టాలి. అలాగండి. కొడతారా? కొడతాను. బా. అబ్బాయిరెడ్డి ఎక్కడ కొట్టాలో నేను చెప్తాను, అమ్మాయిలు మీరు చెప్పండి ఎక్కడ గురి చేసి కొట్టాలో అక్కడ కొడతారు. అబ్బాయిరెడ్డి బ్లాకా? మధ్యలో మధ్యలో కొట్టాలి. అందరూ గట్టిగా చప్పట్లతో అబ్బాయిరెడ్డిని చేర్చేయండి. మన కోసం ఆ బోర్డు మధ్యలో గురి చేసి కొట్టబోతున్నారు. నీ ముందు 10 మంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఎలా అనిపిస్తున్నారు వాళ్ళు చూడటానికి? బాగున్నారండి. బాగున్నారా? ఆ 10 మందిలో అందరికంటే ఎవరు అందంగా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారు. అందరు బాగానే ఉన్నారా? ఒక్కరే. నువ్వు రా నాతో పాటు రా. ఈ 10 మందిలో నీకు బాగా నచ్చిన ఒక అమ్మాయిని చూడు. లేదండి, మా ఆవిడ కావాలండి. అబ్బాయిరెడ్డి ఆల్రెడీ మ్యారీడ్, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అబ్బాయిరెడ్డికి. సో సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పుడు నీకోసం మీ ఆవిడని ఇక్కడ పిలవబోతున్నాం, మీ వైఫ్ ని. అందరూ గట్టిగా చప్పట్లతో అబ్బాయిరెడ్డి వాళ్ళ వైఫ్ ని స్టేజ్ పైకి వెల్కమ్ చేయండి. అబ్బాయిరెడ్డి లేకుండా 60 రోజులు మీరు బాధపడుతున్నారా ఏంటి? ఏం పర్వాలేదండి, బాధ లేదండి, సంతోషంగానే ఉంటానండి. సరే, ఇప్పుడు ఈ ఈ షో ఉంది కదా, ఈ షోలో అబ్బాయిరెడ్డే గెలుస్తారని మీకు నమ్మకం ఉందా? ఉందండి, నమ్మకం ఉందండి. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉందండి. అబ్బాయిరెడ్డి నీకు కూడా ఖచ్చితంగా ఈ షో నువ్వే గెలుస్తావు అని నమ్మకం ఉంది కదా. సో అందరి కోసం ఒక్కసారి ఈ షో నేనే గెలుస్తాను అని గట్టిగా చెప్పు. నేను ఖచ్చితంగా నెగ్గుతాననేసి చెప్తున్నానండి. మా ఏజెన్సీలో ఇలాగే మేము చికెన్ వేటకి వెళ్తే చెట్ల పైన కొమ్మల పైన ఎక్కి ఇలాగా ఊ అని కేకలు అంటే ఈ మధ్యకాలం వచ్చిన తెలుగు సినిమాల్లో కూడా ఇట్లాంటి ఇంత ఎమోషన్తో, అంటే ఏది ఇది సింగిల్ టేక్ లైవ్ గా మన ముందు ఎమోషన్తో చెప్పిన డైలాగ్ ఇది. ఈ షోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 60 రోజులు నేను నీతో ఉండబోతున్నాను. నీకు సపోర్ట్గా మాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఈరోజు మాతో పాటు ఈ షోలో వచ్చినందుకు మా అందరికీ, జీ తెలుగు వారందరికీ, ఆడియన్స్ అందరికీ, అమ్మాయిలందరికీ చాలా గర్వంగా ఉంది. మీరేం బాధపడకండి, మేము జాగ్రత్తగా చూసుకుంటాం. 60 రోజులు అతను సంతోషంగా, ఎటువంటి బాధ ఎదుర్కోకుండా సంతోషంగా ఉండేలా మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.